హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. క్రాంప్టన్ 3 లీటర్ ఇన్స్టంట్ గీజర్ సోలార్ డీలక్స్ మోడల్. ఇది వచ్చేసి దీని ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. పాత ఫిల్మెంట్ తీసేసి కొత్త ఫిల్మెంట్ అయితే మనం చేంజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి అయితే మీరు ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మనం ఈ వీడియోలో చూపించినట్టుగా గీజర్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. దీనిపైన ఉన్న కనెక్షన్స్ వైర్స్ అన్నీ తీసేసుకొని ఒకసారి గీజర్ యొక్క ఫిల్మెంట్ కూడా చెక్ చేసుకోవాలి. గీజరు దానిపైన చిన్నది ట్యాంక్ పైన ఈ స్టీల్ యొక్క ప్లేట్ ఉంది కదా, దీన్ని అనేది మనం తీసేసుకుంటే ఈ ట్యాంక్ అనేది మనకు బయటికి రావడం జరుగుతుంది. ఈ కనెక్షన్స్ వైర్స్ అన్నది రిమూవ్ చేసుకోవాలన్నీ. హీటింగ్ ఫిల్మెంట్ ఉన్నాయి కదా, అవన్నీ తీసేసుకొని థర్మోస్టార్టర్ను కట్ ఆఫ్ అన్నది బయటికి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ కార్డ్ వైర్ కూడా కంప్లీట్గా తీసేసుకొని ట్యాంక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. దాని లోపల ఒకసారి ఫిల్మెంట్ అయితే మీకు చూపెడతా చూడండి. చూడండి, హీటింగ్ ఫిల్మెంట్ ఇది ఓవర్గా హీట్ అయిపోయి కంటిన్యూ రన్నింగ్ ఉండడం వల్ల హీటింగ్ ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. మనం సిరీస్ అనేది చెక్ చేస్తే కంటిన్యూటీ కూడా రావట్లేదు. పాత ఫిల్మెంట్ అయితే మనం తీసేసి ఒకసారి మీకు కంప్లీట్గా చూపెడతా చూడండి. చూడండి, మనకి ఎక్కడ ఏం కనబడట్లేదు, కానీ హీటింగ్ అయితే ఈ ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. ఇది వచ్చేసి కొత్త హీటింగ్ ఫిల్మెంటు. మనం పాత తీసేసి కొత్తది యాస్టిస్గా సెట్ చేసుకోవాలి. ఈ రింగ్స్ ఎక్కువ ఉన్నది మనం ఫిట్ చేసుకుంటే మనకు హీటింగ్ ఫిల్మెంట్ అయితే లైఫ్ ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి పాతది, కొత్తది. ఈ హోల్స్ చూసారు కదా, చాలా వరకు గీజర్స్ అయితే ఈ ప్లేట్కి ఎలా వచ్చేదో అలా రావడం జరుగుతుంది. దీనికి కంప్లీట్గా కటింగ్ ఉండడం వల్ల ఈ కింద ఉన్న ఈ రింగ్ అనేది కరెక్ట్గా కూర్చుంటాడు చూసుకోవాలి, లేకపోతే వాటర్ అనేది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. దానిపైన ఈ ప్లేట్ ఉంది కదా, ఇది పెట్టేసుకొని పైనుంచి స్క్రూ వేసుకొని మనం ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. ఏమాత్రం గ్యాప్ ఉన్న వాచర్ కాంచి వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే ఫిల్మెంట్ అయితే సెట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి మనం హీటింగ్ ఫిల్మెంట్ చెక్ చేసుకోవాలి. చూడండి, బాడీ షార్ట్ అయితే ఏం లేదు, ఫిల్మెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉండడం జరిగింది. ట్యాంక్ నుంచి ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా స్క్రూస్ వేసి ట్యాంక్ సైడ్ మొత్తం ఫుల్ టైట్ వేసేసుకోవాలి. స్క్రూస్ అన్నీ లూజ్గా ఉంటే మనకు వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది ట్యాంక్ నుండి. ఈ కనెక్షన్స్ వైర్స్ థర్మోస్టార్టర్ను కట్ ఆఫ్ ఉన్నది ఉన్నాయి కదా, సేమ్ అదే విధంగా పెట్టేసుకొని మన కనెక్షన్స్ వైర్స్ అనేది చేసుకోవాలి. వచ్చేసి ఫేసు థర్మోస్టార్టర్ కట్ ఆఫ్ హీటింగ్ ఫిల్మెంట్కి అయితే చేసుకోవాలి. ఇది న్యూట్రల్ డైరెక్ట్ అయితే హీటింగ్ ఫిల్మెంట్కి అయితే రావడం జరుగుతుంది. ఈ కనెక్షన్స్ వైర్స్ ఫిట్ చేసుకునేటప్పుడు లూజ్ కనెక్షన్స్ లేకుండా కనెక్షన్స్ వైర్స్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఇది మాత్రం లూజ్ కనెక్షన్స్ ఉన్న ఈ కనెక్షన్స్ కాడ హీటింగ్ ఫిల్మెంట్ కాడ మనకు స్పార్క్ వచ్చి కేబుల్స్ అయితే కట్ కావడం జరుగుతూ ఉంటుంది. లూజ్ కనెక్షన్స్ లేకుండా ఒకసారి చూసుకోవాలి. కంప్లీట్గా కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం గీజర్ లోపల నుంచి ట్యాంక్ ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా మళ్ళీ గీజర్ లోపల ఫిక్స్ చేసుకోవాలి. వెనక ట్యాంక్కి స్క్రూ ఉండడం జరుగుతుంది. ట్యాంక్కి అటు ఇటు షేక్ కాకుండా ఫిక్స్గా ఉండడం జరుగుతుంది. ఈ కింది యొక్క పైపు ఓవర్ఫ్లో అయినప్పుడు వాటర్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఆ పైప్ నుంచి గీజర్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఒకసారి మనం చెక్ చేసి చూసుకుందాం. సిరీస్ అయితే పెట్టి చూసుకొని బాడీ షార్ట్ ఏముంది అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, సిరీస్ అయితే ఓకే ఉంది, బాడీ షార్ట్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఒకసారి మనం డైరెక్ట్ కూడా పెట్టి చూసుకుందాం. మనకు 2 ఇండికేటర్లు అయితే రావడం జరుగుతుంది. రెడ్, గ్రీన్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. మనకు గ్రీన్ వచ్చేసి వాటర్ హీట్ కాగానే కట్ కావడం జరుగుతుంది. రెడ్ కంటిన్యూగా ఉండడం జరుగుతుంది లైట్. ఒకసారి చూడండి, రెడ్, గ్రీన్ అయితే లైట్ రావడం జరిగింది. మీకు ఒకసారి చూడండి, లైట్స్ అయితే మళ్ళొకసారి 2 లైట్లు వస్తాయి చూడండి. రెడ్, గ్రీన్ అయితే లైట్ రావడం జరిగింది. పవర్కు ఉన్నంతసేపు రెడ్ లైట్ రావడం జరుగుతుంది. గ్రీన్ లైట్ అయితే వాటర్ హీట్ కాగానే కట్ కావడం జరుగుతుంది. మీకు కనుక ఎవడైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.